వెంకట్ గారు ఎస్ ఎస్ సరే విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి సార్ చెప్పిన ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా. బండి సంజయ్ గారు అంటే సరే మెదడు ఎక్కడుందో నాకు తెలియదు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్. మెదడు మనం బుర్రలో ఉంటేనే బాగుంటుంది సార్. ఇప్పుడు ఇంద్రమ్మ పేరు పెట్టాలని చెప్పి పైసలు ఇవ్వాలని అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నుంచి జీఎస్టీ తీసుకోపోద్దు. మరి మీరు పైసలు తీసుకోపోకండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మీకు ఇజ్జత్ పరువు మర్యాద ఉంటే తీసుకోపోకండి. ఇంకో మాట చెప్తున్నాను నేను, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి మాకేం సంబంధం ఉంటుంది? మరి ఆయన పేరు మీద అర్బన్ మిషన్ అని ప్రోగ్రామ్ పెట్టారు కదా, సో దానికి మేము కూడా పైసలు ఇస్తున్నాం కదా. మరి సో చిదంబరం గారు మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనం ఒక బాధ్యతమైన ఫెడరల్ స్ట్రక్చర్లో మనం ఉన్నాము. ఈ దేశ ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య ఒక సమన్వయం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పైసలు తీసుకోపోతారు, అక్కడి నుంచి పైసలు వస్తాయి. ఈ సమన్వయంతో ముందుకెళ్తాం. మరి ఇప్పుడు గాడ్సేని చంపిన వారసులకు వీళ్ళు గాడ్సేని వారసులు కదా, వీళ్ళు గాడ్సేకి ఒత్తాది పలుకుతారు కదా మీరు. మరి ఎంజీ నరేగా మహాత్మా గాంధీ పేరు మీద ఉంది, దానికి కూడా పైసలు ఇవ్వాలన్న కారణం చేత ఈరోజు ఎంజీ నరేగాకు పైసలు కేటాయింపులు జరుగుతలేదా? మరి ఇక్కడ ఎంత ఇస్తున్నారు సార్ ఇంద్రమ్మ ఇళ్లకు? ఏది రూరల్ ప్రాంతాల్లో 75,000 ఇస్తారు వీళ్ళు, ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఎస్సీలకు 6 లక్షలు, దాంతోపాటు మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తుంది కదా, వీళ్ళు ఎంత ఇస్తున్నారు? అదే అండి, ఇక్కడ నేషనల్ హైవేస్కి సంబంధించి భారీగానే కేటాయింపులు కనిపిస్తున్నాయి. మీరు RRR అన్నది ఒకటి అంటే లోకల్గా రాష్ట్రానికి సంబంధించి ఒకటి తీసుకున్నప్పుడు వాటి రెండింటిని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మీ ఓన్ ప్లాన్స్నో లేకపోతే మీ ఓన్ అంటే ఐడియాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ని కానివ్వండి, నిధుల్ని కానివ్వండి ఇక్కడ వినియోగించుకోలేకపోతున్నారన్న అనుమానం కూడా చాలా మందిలో. సార్ చిదంబరం గారు నేను ఏమంటున్నా అంటే మీరు చూడండి, అంటే ఈ దేశంలో వైవిధ్యత అనేది ఉంటుంది. ఆ వైవిధ్యత ఎలాంటిదంటే ఇప్పుడు మీరు తమిళనాడులో వెళ్ళండి, పెరియార్ డామినేషన్ కనబడుతుంది. దట్ ఇండికేట్స్ ఆ ప్రజలకి సెంటిమెంట్ అది. అంత మాత్రం పెరియార్ పేరు మీరు తీసేయండి అప్పుడే మేము నిధులు ఇస్తామని అనుకున్నప్పుడు దీనికి దేనికి దారి తీస్తుంది? మరి అట్లా అనుకున్నప్పుడు కేవలం ఇప్పుడు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలే కాదు కదా సార్ ఈ దేశంలో ఉన్నది. పశ్చిమ బెంగాల్ పోయినప్పుడు ఒక విధంగా ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్ వైపు ఒక విధంగా ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక విధంగా ఉంటుంది. విధానాలు బట్టి ఉన్నప్పుడు మీరు ₹1 ఇచ్చి సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చేయాలనుకుంటే పైసలు ఇచ్చి చేయండి. మీరు పైసలు ఇచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలను ఆదుకున్న తర్వాత మమ్మల్ని క్రిటిసైజ్ చేయండి, మమ్మల్ని తిట్టండి, మేము స్టేట్లో మీరు కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నారు. మీ స్టేట్లో ఉన్న ప్లాన్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇట్లాంటి కొన్ని తీసుకున్నప్పుడు సెంట్రల్ నుంచి వాళ్ళకి పెద్దగా నిధులు రాకపోయినా సరే రాష్ట్రంలో ఉన్న నిధులను లేకపోతే ఇక్కడ అప్పులు చేసో ఏదో ఒకటి చేసి వాటిని కంప్లీట్ చేశారు. అలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళాలి. కానీ మీరు చేయలేకపోవడాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ గతంలో అప్పులు చేసి వెళ్ళిందని ఒక కారణం చెప్తారు, లేదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అది నిధులు రావట్లేదని చెప్తున్నారు. ఇవి కేవలం తప్పించుకునే ధోరణిలో భాగంగా మాత్రమే మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక వాదం కూడా వినిపిస్తుంది. సార్ నేను ఒకటి చెప్తున్నా చూడండి, మా సులభాల కోసం మేము పైసలు అడుగుతలేం సార్. ఆల్రెడీ ప్రాజెక్టులు అనేవి డిజైన్ అయి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికి మీ దగ్గర నుంచి సహకారం వస్తే బాగుంటుందని అడుగుతున్నాం సార్. ఇప్పుడు సార్ ఒక మాట నేను చెప్తాను సార్. ఇప్పుడు మీరు చూడండి, ఈ తామర పువ్వుకి సంబంధించిన ఒక స్నాక్స్ ఉంటాయి సార్. ఆ స్నాక్స్ సంబంధించింది బీహార్ లేదా ఇండస్ట్రీ పెడతా అంటే అక్కడ నిధులు కేటాయించారు కదా సార్. మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా, ఎందుకు మీరెందుకు కేటాయించారు అంటే అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో భాగంగా అక్కడ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు మద్దతు సంబంధించిన ఏది ట్యాక్సేషన్ సంబంధించి ఏదైతే ఉందో అది ఢిల్లీలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు బడ్జెట్ కేటాయించరు. అంటే ఎన్నికల స్టంట్లో భాగంగా బడ్జెట్ కేటాయింపులు జరగదు సార్. అది నిజంగా ప్రజాస్వామ్యంలో భాగంగా ప్రజలకు సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు బాగుంటుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ లేవు కదా, ఆల్రెడీ తెలంగాణ ప్రజలు 8 ఎంపీలు ఇచ్చారు కదా, ఇంకా వీళ్ళతో మాకేం సంబంధం ఉన్నట్టు కనుక వ్యవహరిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము సార్. మేము ఏం అడుగుతున్నా మా స్వప్రయోజనాల కోసం మేము అడుగుతలేము. ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రం సంక్షేమం ఎట్లాగో కంటిన్యూస్గా వచ్చే ప్రాసెస్ సార్. కానీ డెవలప్మెంట్ అనేది దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రాపర్ వేలో ఖజానా లేదు కాబట్టి మీ దగ్గర నుంచి అడుగుతున్నాము. మీరు ఇచ్చిన మాట తిట్టండి ఎవరు అంటారు? సతీష్ గారు ఇక్కడ అంటే ఎవరికి వాళ్ళు వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. కానీ దీనికి ఎంతో కొంత అదే ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నట్టు 2018 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఏదైతే క్రియేట్ అయిన గ్యాప్ ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుందా? సరే అదృష్టమో దురదృష్టమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది ప్రత్యర్థి పార్టీ అవ్వడం వల్లే బీజేపీ పార్టీ పట్టించుకోవట్లేదా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా విధానం చూస్తున్నారా మీరు? ఇప్పుడు మనం చాలా సందర్భంలో చాలా పెద్దలు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు ఎంతోమంది ఎన్నోసార్లు అన్నారు బీఆర్ఎస్కి బీజేపీకి సఖ్యత లేదు అని ఒక ఉద్దేశంతో మాట్లాడి అందుకే నిధులు తీసుకురాలేకపోయారనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం కూడా ఆగలేదు, అన్నీ సజావుగా జరిగినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ ఏ నిధులు ఆగలేదు, ఎక్కడ ఏది ఒక పెద్ద దిక్కుగా ఓ తెలంగాణ సాధకుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి పథకాలు అందాలో, ఏ విధంగా ఈ ప్రాజెక్టులు కట్టాలో, ఏ విధంగా ఫ్లైఓవర్లు కట్టాలో ఎక్కడ కూడా ఏది ఆగని పరిస్థితి. కానీ ఈరోజు కటక బంద్ చేసినట్టు కేసీఆర్ గారు పోగానే అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులు లేవు, రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చే దిశగా పనిచేస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు వేరే ఏం లేదు. రెండోది, మీరే బడాబాయ్ చోటాబాయ్ అన్నారు,
మీరే హెలికాప్టర్లు వేసుకొని బట్టి విక్రమార్క గారు, బండి సంజయ్ గారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని హెలికాప్టర్లో పోయి ఖమ్మంలో వరదలు వస్తే నిధులు తీసుకొస్తాం కొట్లాడతామని చెప్పి వీళ్ళిద్దరు కలిసి దోస్తి చేసి ఛాయలు టిఫిన్లు చేసుకుంటే ఢిల్లీ వేయరు. ఢిల్లీ పోయి ఏం చేసిర్రు వీళ్ళు? ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ 8 మంది ఎంపీలు, ఢిల్లీలో ఉన్న బీజేపీ 8 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? పోరాటం చేయలేదు, అడిగే పరిస్థితి లేదు, నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేక గుడ్డి గుర్రాల పనులు దోపుతా ఉన్నారు ఢిల్లీలో వీళ్ళందరూ. ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ తెలంగాణ బ్రతుకు కోసం, ఈ తెలంగాణ హక్కుల కోసం మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? మీరు పోరాటం చేయాల్సిన అవసరం లేదా? మీరు తెలంగాణ బిడ్డలు కాదా అని ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. వీళ్ళు చేసే పనులు, ఒక నిమిషం, వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? వీళ్ళు కమిషన్లు కట్టలేక ఇబ్బందులు పడుతూ వీళ్ళ ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెట్టి ఇందిరా ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇదే కాంగ్రెస్ సోషల్ మీడియా, ఇదే తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో, ఇదే కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ లో, ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలంటే వీళ్ళకు బుద్ధి చెప్పిరు, వీళ్ళ గుండె మీద మొట్టికాయలు వేసిరు ప్రజలందరూ. ఫామ్ హౌస్ పాలనే కావాలని ఈ రోజు ఏదైతే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు పెద్ద దిక్కుగా, ఒక ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తాం. కానీ ఈ రోజు మల్లన్న తీర్మాన్ మల్లన్న అనే ఒక వ్యక్తి పేరుతో బయటకు పంపి ఈ రోజు నాకు కూడా క్వశ్చన్ ఉంది. ఆ పాయింట్ మీద నాకు కూడా క్వశ్చన్ ఉంది. అడుగుతాను, లాస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు రెడ్డి సామాజిక వ్యక్తులారా కదలి రండి. ఈ రోజు బీసీలు రెడ్డిలు వేరు కాదు, కులాల పేరుతో మతాల పేరుతో మనం కొట్లాడాల్సిన అవసరం లేదు. నేను బీసీ బిడ్డని, నాకు రెడ్డిల దోస్తులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, ఆపదస్తే ఆదుకునే వ్యక్తులు ఉన్నారు. అలాంటి రెడ్డి సామాజిక వర్గం వ్యక్తుల పైన, రెడ్డి సామాజిక వర్గం పైన ఈ రోజు ఈ కాంగ్రెస్ లేదా ఈ కాంగ్రెస్ నాయకుడు తీర్మాన్ మల్లన్న బీసీ పేరుతో కాంగ్రెస్ బీసీల ఉచ్చదాగాని రెడ్డి అని చెప్పిన మాట్లాడడం వెనక్కి తీసుకోవాలా. రెడ్డి సామాజిక వర్గం అంతా బయటకు వచ్చి ఆయన మెడలు వంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్, ఫస్ట్ నిధుల మీద వెళ్దాం మనం. ఇప్పుడు వెంకట గారు, ఇప్పుడు 8 మంది ఉన్నారు, మీరు ఏం చేశారు అన్నది, దానికి తగ్గట్టుగా మీరు కేంద్ర ప్రభుత్వంలోని ఇక్కడ కేంద్ర మంత్రులతో మీరు సఖ్యతగా ఉండడం వల్ల లాభం లేనప్పుడు ఎందుకు ఇంకా స్టిల్ ఓన్లీ ఇక్కడ మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరనో లేకపోతే ఇక్కడెక్కడో మనము ధర్నాలు చేయడం వల్ల లాభం లేదు, ధర్నాలు చేయాల్సిన స్థానం వేరుంది, అటువైపు చేయకుండా ఎందుకు మీరు ఈ ఏమంటారు ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ ఏమైనా నడుపుతున్నారా అన్నది ఒక అనుమానం వ్యక్తమయ్యేలాగా కొన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది బీజేపీ కాంగ్రెస్ ఉప్పు నిప్పు అంటే ఏమంటారు, అది మిరపకాయను మనం అది మంట పెట్టి ఎట్లుంటుందో అట్లుంటుంది సార్. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళతో మాకు సఖ్యత ఏముంటుంది సార్, రోజు కొట్లాడుతూనే ఉన్నాం. కానీ మీరు ఒకటి గమనించండి సార్, ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో పార్టీగా లేం సార్, ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మెట్టు దిగారు. దేనికోసం? తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే మెట్టు దిగడం జరిగింది. అంటే దానివల్ల ₹1 మనకు నిధులు వస్తాయని చెప్పి చిన్న ఆశ సార్. మనమైనా ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం మన దగ్గర అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడున్న బీజేపీ నాయకులు చిన్న దానికి విమర్శలు చేస్తుంటారు. మీరు విమర్శలు చేయడం మాత్రమే కాకుండా ₹1 ఇచ్చి విమర్శలు చేయండి. దానివల్ల మీరు వాళ్ళు ఏమంటారంటే మెట్టు దిగడం కాదు, మీరు పదవి దిగండి, మేము వచ్చి సాధించి కాంగ్రెస్ నాయకులు దొంగ మాటలు కపట మాటలు ఇప్పుడు బీజేపీ అనాల్సిందే మీరు ఎందుకు వాళ్ళు ఎందుకు మీరు సఖ్యతగా ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు సఖ్యతగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. చిదంబరం గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ చేసిన ఏ బిల్లు సహకరించము. మీరు సహకరించారు కదా, మీరు సహకరించారు కదా, మీరు ఇప్పటి వరకు వీళ్ళకి హెలికాప్టర్లు కావాలి, వీళ్ళ పుట్టినరోజులకు హెలికాప్టర్లు కావాలి, వీళ్ళ ఎంజాయ్మెంట్స్ హెలికాప్టర్లు కావాలి. ₹1 తెలంగాణ వీళ్ళు ఢిల్లీలో నిద్రపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి పాయింట్ వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ₹1 తెచ్చింది లేదు, బడి కట్టింది లేదు, ఒక గుడి కట్టింది లేదు, రాష్ట్రానికి